అందరికీ నమస్కారం. నందికొట్కూరులో వైసీపీకి బలమైనటువంటి లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సోషల్ మీడియా వేదిక కూడా యూత్‌ని అట్రాక్ట్ చేయటంలో, అదేవిధంగా వైసీపీకి ఏ విషయమైనా ట్రోల్ చేయటంలో, తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడటంలో గాని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ మాస్ లీడరు. అలాంటి మాస్ లీడర్ సోషల్ మీడియా వేదికగా కూడా ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా అది హైలైట్ అవుతా ఉంది. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెక్ పెట్టాలంటే టీడీపీలో కూడా ఒక మంచి మాస్ లీడర్ కావాలి. సో యువనేతల్లోనే ఎవరు ఆ యువనేత అని తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తున్న టైంలో అదే నందికొట్కూరు ఇన్ఛార్జ్ కుమారుడిని అక్కడ బరిలో దింపేందుకు కూడా తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నందికొట్కూరు నుంచే గౌరు వెంకటరెడ్డి గారి కుమారుడు గౌరు జనార్దన్ రెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా కూడా అతన్ని ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్గా కూడా తీర్చిదిద్దేలా కార్యరూపం దాలుస్తుందని కూడా తెలియజేయచ్చు. ఇప్పటికే ఆయనకు ఆ నియోజకవర్గంలో కూడా ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి నేతను కనుక పైకి తీసుకొస్తే, ఎందుకంటే గౌరు కుటుంబానికి బైరెడ్డి కుటుంబానికి గతంలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. అయితే బైరెడ్డి కుటుంబం వల్లే గౌరు వెంకటరెడ్డి జైలు పాలయ్యారనేది గతంలో అక్కడ బలంగా నాటుకుపోయినటువంటి అంశం. ఆయన జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పాణ్యం ఎమ్మెల్యేగా కూడా వాళ్ళ భార్య చరితారెడ్డిని గెలిపించుకుంటూ కూడా గౌరు వెంకటరెడ్డి గారు రాజకీయాలు చేస్తూ ఉన్న వేళ కూడా ఈ మధ్య కాలంలో యాక్టివ్ అయినటువంటి జనార్దన్ రెడ్డికి గనక మంచి బూస్టప్ ఇస్తే రాబోయే రోజుల్లో అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెక్ పెట్టచ్చు అనేది కూడా లోకేష్ ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మంత్రి లోకేష్ గారిని కూడా గౌరు జనార్దన్ రెడ్డి కలవటం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా అటు వాళ్ళ అమ్మ కాన్స్టిట్యున్సీ కానీ ఇక్కడ నందికొట్కూరులో కానీ బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా గౌరు జనార్దన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు కొన్ని కార్యక్రమాలు కూడా రూపకల్పన చేస్తూ ఫైర్ బ్రాండ్గా కూడా తన వాయిస్ వినిపిస్తున్న వేళ కూడా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆపోజిట్గా గౌరు ఫ్యామిలీ నుంచే ఒక యువ కెరటం రావడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో జోష్ పెరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. జనార్దన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి మాస్ లీడర్గా కనుక మళ్ళీ రూపాంతరం కనుక చెందితే ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన కొంత స్ట్రాటజీ రాజకీయాలు కనుక నందికొట్కూరు పాణ్యం కాన్స్టిట్యున్సీలో కనుక చేస్తే రాబోయే రోజుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని మించినటువంటి లీడర్ తెలుగుదేశం పార్టీలో ఉంటారని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.